రాజస్థాన్ వర్సెస్ ముంబై మ్యాచ్ అనాలిసిస్ మనం కేవలం మొదటి 3 ఓవర్లకు మాత్రమే చేయాలి. ఏంటి నమ్మట్లేదా? ఒకవేళ మీరు 4వ ఓవర్ నుండి 11వ ఓవర్ వరకు ఇరు జట్ల బ్యాటింగ్ కంపేర్ చేస్తే, ఆ 8 ఓవర్‌లో రాజస్థాన్ 92 పరుగులు చేస్తే, ముంబై 99 రన్స్ చేసింది. అంటే ముంబైనే 7 రన్స్ ఎక్కువ చేసింది. కానీ మ్యాచ్ ఎక్కడ పోయింది? ఆ మొదటి 3 ఓవర్‌ల్లోనే. ముంబై ఆ 3 ఓవర్‌ల్లోనే మ్యాచ్ ఓడిపోయింది. అసలు ఆ 3 ఓవర్‌లో ఏం జరిగింది? వర్షం పడిన పిచ్చి మీద ముంబై బౌలర్లు చేసిన అతిపెద్ద తప్పేంటి? రాజస్థాన్ బౌలర్లు వాడిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ముంబైని తొక్కేయడానికి వేరే టీమ్స్ అంతా కలిసి వాడుతున్న ఆ బ్లాక్ సాయిల్ పిచ్ స్ట్రాటజీ ఏంటి? ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా టాస్ గురించి మాట్లాడుకుందాం. వాతావరణం చూస్తే ఓవర్కాస్ట్ కండిషన్స్, వర్షం పడింది, పిచ్ చాలాసేపు కవర్స్ కింద ఉంది. ఎవరైనా ఏమనుకుంటారు? ఫస్ట్ బౌలింగ్ చేస్తే స్వింగ్ దొరుకుతుంది అనుకుంటారు కదా. హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. కానీ రియాన్ పరాగ్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకుని ఉంటే, ఆ తర్వాత మ్యాచ్ ఆగిపోయి ఉంటే, మహమ్మద్ కైఫ్ లాంటి వాళ్ళు ట్విట్టర్లోకి వచ్చి పరాగ్ను ఆడుకునేవాళ్ళు. వర్షం పడుతుంది, ప్రత్యర్థి దగ్గర బుమ్రా, బోల్ట్ లాంటి బౌలర్లు ఉన్నారు, వీడేంటి బ్యాటింగ్ తీసుకున్నాడు అని. కానీ మ్యాచ్ జరిగింది. ఇక్కడ ప్రాబ్లం టాస్ కాదు, మైండ్ సెట్. ముంబై బౌలర్లు ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో గ్రౌండ్లోకి దిగారు. మాయిశ్చర్ ఉంటుంది, ఫుల్లర్ లెంత్లు వేద్దాం, స్వింగ్ రాబడదాం, రాజస్థాన్ని కుప్పకూల్చేద్దామని ఫిక్స్ అయిపోయి వచ్చారు. దీపక్ చహర్ ఫస్ట్ ఓవర్ వేశాడు. మొదటి బంతి షార్ట్ బాల్, మిగతా బంతులన్నీ బ్యాట్స్మెన్కి కరెక్ట్గా స్లాట్లోనే పడ్డాయి. స్వింగ్ కోసం వెతికాడు, కానీ దొరికిందేంటి? కేవలం జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ మాత్రమే. మీకు 2 బంతులు వేశాక అర్థమైపోవాలి కదా స్వింగ్ రావట్లేదని. అప్పుడు బౌన్సర్ లేదా యార్కర్ ట్రై చేయవచ్చు కదా. చేయలేదు. 3వ ఓవర్లో ట్రెంట్ బోల్ట్ వచ్చాడు. అప్పటికే స్వింగ్ రాలేదని అర్థమై యార్కర్లో ట్రై చేశాడు, కానీ లెంత్ మిస్ అయ్యాడు. బంతులు స్లాట్లో పడ్డాయి. దొరికినవి దొరికినట్లుగా బౌండరీలు దాటాయి. కేవలం 3 ఓవర్లో 58 రన్స్. అక్కడే ముంబై కథ ముగిసిపోయింది. ఇక కుర్రాడు వైభవ్ సూర్యవంశీ గురించి మాట్లాడుకోవాలి. గత ఏడాదిగా అందరూ సూర్యవంశీని విమర్శించిన వాళ్లే. చిన్న పిల్లవాడు, చిన్న టీమ్స్ మీదే కొడతాడు, పెద్ద బౌలర్ల మీద పెద్దగా ఆడలేడు అని అన్నారు. కానీ నిన్నేం చేశాడు? వరల్డ్ కప్లో అందరినీ వణికించిన ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. బుమ్రా వేసిన 5 బంతుల్లో 200 పైగా స్ట్రైక్ రేట్తో 13 రన్స్ రాబట్టాడు. విమర్శకులకు ఇంతకంటే సమాధానం ఏం కావాలి? ఇక్కడ నా క్యాప్టెన్సీలో ఒక పెద్ద బ్లెండర్ కనిపించింది. ఇది 11 ఓవర్ల మ్యాచ్. మొదటి 3 ఓవర్లు పవర్ ప్లే. రాజస్థాన్ బలం వాళ్ళ ఓపెనర్లు. అలాంటప్పుడు మీ బెస్ట్ బౌలర్ బుమ్రాతో పవర్ ప్లేలో కనీసం 2 ఓవర్లు వేయించవచ్చు కదా. ఫస్ట్ ఓవర్, థర్డ్ ఓవర్ అతనికి ఇస్తే మ్యాచ్ కంట్రోల్లో ఉండేది. దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ వచ్చి స్వింగ్ చేస్తారని పాత మైండ్ సెట్లోనే ఉండిపోయారు. ఒకవేళ బుమ్రా పవర్ ప్లేలో 2 ఓవర్లు వేసి ఉంటే స్కోర్ 58 కాదు, 40 రన్స్ దగ్గరే ఉండేది. ముంబై మ్యాచ్లో ఉండేది. ఇంకో విషయం, వైభవ్ బుమ్రాని కొడుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంటెస్ట్ భలే మజాగా అనిపించింది. బుమ్రాకి తన ఈగో హట్ అయ్యి, వీడి సంగతి నేను చూస్తా అని వెంటనే ఇంకో ఓవర్ ఎందుకు అడగలేదు, హార్దిక్ ఎందుకు ఇవ్వలేదు, ఇది ఫ్యాన్స్కి కొంచెం నిరాశ కలిగించింది. అసలు వర్షం పడి 11 ఓవర్ల మ్యాచ్ అని తెలిసినప్పుడు దీపక్ చహర్ని పక్కన పెట్టి యార్కర్లు పర్ఫెక్ట్గా వేసే అశ్విని కుమార్ని తీసుకుని ఉంటే ముంబై పరిస్థితి ఇంకా బెటర్గా ఉండేదేమో. ఇక రాజస్థాన్ బౌలింగ్ విషయానికి వద్దాం. ఈ టీం అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ లాగా 250 కొట్టేలా ఉన్నారు. జైస్వాల్ 32 బంతుల్లో 77 రన్స్ చేస్తే, వైభవ్ 14 బంతుల్లో 39 రన్స్ చేశాడు. మామూలు ఓచకోత కొయ్యలేదు వీళ్ళిద్దరూ కలిసి. వీళ్ళ బౌలింగ్ ఎగ్జిక్యూషన్ ముంబైకి ఒక పాఠం లాంటిది. ఓవర్కాస్ట్ కండిషన్లో రింగ్ దొరకట్లేదని వాళ్ళు ఫస్ట్ ఓవర్లోనే అర్థమైపోయింది. వెంటనే ప్లాన్ మార్చేశారు. జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. 140 స్పీడ్తో ఆఫ్ స్టంప్ అవతల హార్డ్ లెంత్ బంతులు వేశాడు. బర్గర్ వచ్చాడు. 125 స్పీడ్తో ఆఫ్ కట్టర్లు స్లోయర్ బంతులు వేసి సూర్యకుమార్ యాదవ్ను బుట్టలో వేశాడు. సందీప్ శర్మ వచ్చాడు. పర్ఫెక్ట్ యార్కర్లు ఎగ్జిక్యూట్ చేశాడు. అంతే ముంబై నిక్కం. ముఖ్యంగా సందీప్ శర్మ గురించి చెప్పాలి. అతను రోహిత్ శర్మకు ఒక పీడకలలాగా మారిపోయాడు. ఇప్పటి వరకు సందీప్ బౌలింగ్లో రోహిత్ 47 బంతులు ఆడితే చేసింది కేవలం 38 రన్స్ మాత్రమే. 6 సార్లు అవుట్ అయ్యాడు. యావరేజ్ 6, స్ట్రైక్ రేట్ 80. అదంతా పక్కన పెడితే 47 బంతుల్లో ఏకంగా 30 డాట్ బాల్స్ ఉన్నాయి. అంటే సందీప్ శర్మ వస్తే రోహిత్కు చెమటలు పడుతున్నట్లే కదా. కోహ్లీ ఫ్యాన్స్ కోసం కూడా చెప్తున్నా, విరాట్కి కూడా సందీప్ మీద 18 యావరేజ్ మాత్రమే ఉంది. ధోనీకి మాత్రం 154 స్ట్రైక్ రేట్తో బాగా ఆడాడు. ఇక రవి బిష్నాయ్ ఫామ్లోకి రావడం, పర్పుల్ క్యాప్ హోల్డర్ అవ్వడం రాజస్థాన్కి ప్లస్ పాయింట్. వాళ్ళ బెంచ్ స్ట్రెంత్ చూస్తే భయం వేస్తుంది. అమన్ రావు, రవి సింగ్, సుశాంత్ మిశ్రా లాంటి వాళ్ళు బయట ఉన్నారు. ఈ టీంని కొట్టడం ఈ సీజన్లో చాలా కష్టం. ఇక ఫైనల్గా ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ గురించి చెప్పాలి. టార్గెట్ చేస్తూ అన్ని టీమ్స్ ఆడుతున్న మైండ్ గేమ్ ఇది.
అదే బ్లాక్ సాయిల్ పిచ్. నిన్న మైకిల్ క్లార్క్ పిచ్ రిపోర్ట్లో ఒక మాట అన్నాడు, నిన్నటి మ్యాచ్కి రెడ్ సాయిల్ వాడారు, ఈరోజు బ్లాక్ సాయిల్ ఉంది అని. ఎందుకు ఇలా జరుగుంది? అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై వెళ్ళినప్పుడు బ్యాటింగ్కి అనుకూలించే రెడ్ సాయిల్ కాకుండా బ్లాక్ సాయిల్ ఇచ్చారు. గువాహతీలోనూ అదే జరిగింది. ముంబై టీం అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే టీం. వాళ్ళ గ్రౌండ్లో బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటే చాలు. ప్రత్యర్థులు అదే పిచ్ని ముంబైకి ఇస్తున్నారు. బంతి స్లోగా రావటం వల్ల ముంబై బ్యాట్స్మెన్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ 2 బ్లాక్ సాయిల్ పిచ్ల మీద ముంబై ఓడిపోయింది. నెక్స్ట్ గుజరాత్కి వెళ్తారు, అక్కడ బ్లాక్ సాయిల్. చపాక్లో బ్లాక్ సాయిల్, లక్నోలో బ్లాక్ సాయిల్, హైదరాబాద్లోనూ అదే పరిస్థితి. ముంబై దీని నుండి ఎలా బయటపడుతుందో చూడాలి. లేదంటే ఈ బ్లాక్ సాయిల్ వాళ్ళ అవకాశాలను పూర్తిగా దెబ్బతీసేలా ఉంది. సో అదన్నమాట మ్యాటర్. ముంబై ఇండియన్స్ ఓటమికి మెయిన్ రీజన్ వాళ్ళ మైండ్ సెట్, ప్లానింగ్ లోపమే అని నా అభిప్రాయం. స్వింగ్ వస్తుందని గుడ్డిగా నమ్మటం, బుమ్రాని పవర్ ప్లేలో సరిగ్గా వాడుకోకపోవడం వాళ్ళ కొంపముంచింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. మరి మీరేమనుకుంటున్నారు? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో నిజంగానే తప్పు ఉందా? ఈ బ్లాక్ సాయిల్ ట్రాప్ని ముంబై దాటగలదా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ క్రికెట్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.